నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం మనకు తెలుసు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పూర్తిగా జనం బాట పట్టిరు. చాలా ప్లేసెస్లో విజిట్ చేస్తున్నారు, చాలా మందిని కలుస్తున్నారు. 4 నెలల పాటు ఆమె జనంలోనే ఉంటూ జనం బాట కార్యక్రమాన్ని తీసుకున్నారు. సరే, విమర్శలు చేసేవాళ్ళు విమర్శలు చేస్తారు. ఎందుకు ఇది మన రాజకీయ పార్టీయా? ఈ పార్టీ రిజైన్ అయితే చేసిండ్రు, మరి ఎమ్మెల్సీగానే కొనసాగుతూ మీరు పాదయాత్ర చేస్తున్నారా? ఎమ్మెల్సీ ఆమోదించుకున్న తర్వాత పాదయాత్ర చేయొచ్చు కదా? ఇట్లాంటి చాలా క్వశ్చన్సే అడుగుతున్నారు. మాట్లాడదాం. గ్రౌండ్లో అసలు జనాలు ఏమనుకుంటున్నారు? నిజంగా జనం బాటని ఆదరిస్తున్నారా? ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జాగృతి రాష్ట్ర అధికార ప్రతినిధి నలమాస శ్రీకాంత్ గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఎట్లున్నారు సార్? ఫైన్ అండి, బాగున్నారా? ఎస్ ఫైన్ సార్. సార్, జనం బాట, మీ అధ్యక్షురాలు జనం బాట, తను బాట వేస్తూ నడుస్తున్నారు, చాలా మంది కదులుతున్నట్టున్నారు. ఎట్లా ఉంది సార్? అఫ్ కోర్స్ బాగుంది, రిజల్ట్ బాగుంది అని అంటారు. అఫ్ కోర్స్ అయినా జనం నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ ఉంది? ముందుగా ఐ డ్రీమ్ ప్రేక్షకులకు అందరికీ కూడా తెలంగాణ ఉద్యమం తెలియజేస్తూ, కవితక్క చేపట్టినటువంటి జనం బాట ఏదైతే ఉందో, ఈ జనం బాట కార్యక్రమం అంటే నేను ఒక కార్యకర్తగా ఒక నాయకునిగా చెప్తే అంతా బాగుంది అనేటంటే నిజామాబాద్ సంబంధించిన ఫీడ్బ్యాక్ మీరు ఒకసారి తీసుకోండి. అక్కడ జరిగినటువంటి ప్రజలు తీసుకున్నటువంటి రిసీవింగే కానీ, అక్కడ ఉన్నటువంటి సమస్యలను, పాతుకుపోయినటువంటి సమస్యలను కవిత గారు అడ్రస్ చేసిన విధానం కానీ, తండోపతండాలుగా జనం వచ్చేసి వాళ్ళ యొక్క సమస్యలను కవితక్క దగ్గర ఎకరువు పెట్టుకోవడం కానీ, గోదావరి పరివాహక ప్రాంతంలో ఉండబడేటువంటి రైతాంగం మొత్తం కూడా ముప్పుకు గురైతే ఆ ప్రాంత రైతులను కూడా పరామర్శించడం జరిగింది. ఇట్లా అనేక మంది రైతులు, మేధావులు, విద్యార్థులు, నిరుద్యోగులు వీళ్ళందరూ కూడా బ్రహ్మరథం పడుతూ కవిత గారి యొక్క జనం బాట అనేటువంటి నడుస్తుంది. ఈరోజు నిజామాబాద్లో 2 రోజుల షెడ్యూల్ను పూర్తి చేసుకున్నాం. మహబూబ్నగర్లో ఎంటర్ అయ్యి ఈరోజు 2వ రోజు సంబంధించినటువంటి మహబూబ్నగర్ సంబంధించిన యాత్ర నడుస్తుంది. యావత్ తెలంగాణలో ఉండబడేటువంటి సబ్బండ కులాలతో పాటు వివిధ రకాలైన మేధావి వర్గాలందరూ కూడా కవితతో కలిసి ప్రయాణం చేయడానికి సిద్ధమయ్యి వాళ్ళు స్వచ్ఛందంగా కవితక్క యొక్క జనం బాట కార్యక్రమానికి వస్తూ ఉన్నారు. దీన్ని గ్రౌండ్ లెవెల్లో మీరు చూస్తే మీకు దీంట్లో ఏం నడుస్తుంది, ఏం పోతుంది అనేటువంటి మీకు అర్థమైపోతాయి. ఇలా ఏదైతే నిర్వీర్యానికి గురైనటువంటి ప్రాజెక్టులు ఆ ప్రాజెక్టులను కూడా సందర్శిస్తున్నారు. ఈ రైతాంగం సంబంధించినటువంటి ఎరువుల కొరుతుంటే దాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. చివరకు నిజామాబాద్లో కొంతమంది సంబంధించినటువంటి అటవీ భూములలో వాళ్ళు పంట వేసుకొని మొక్క సంబంధించినటువంటి పంట పెట్టుకుంటే ఆ పంట పైన కూడా ఫారెస్ట్ సంబంధించినటువంటి అధికారులు పురుగుల మందులను పిచికారి చేపించి పంటను చంపేపించిళ్ళు. అంటే చేతికి వచ్చినటువంటి పంటను కూడా చంపేపించేటువంటి ప్రయత్నం చేసి రసాయనాలు పిచికారి చేపించి చేస్తే వాటిని కూడా ఈరోజు కవిత గారు ప్రశ్నించి ఆ రైతులకు అండగా నిలుస్తున్నారు. ఈ జనం బాట ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ గురైన తర్వాత నా తోవ నేను వెతుకుంటున్న ప్రజలతోనే అని చెప్పేసి కవిత గారు స్పష్టంగా చెప్పారు. అందులో భాగంగా ప్రజలతో మమేకమైతే ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు ఈ ప్రజాస్వామ్యంలో. కాబట్టి రేపు రోజున నా తోవ ఏదైతుందో వాళ్ళతోనే తేల్చుకుంటా అని చెప్పేసి వాళ్ళ సమస్యలను ఈ రోజున అడ్రస్ చేస్తూ, ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షాలు కొన్ని ఉన్నప్పటికీ కూడా, బీఆర్ఎస్ లాంటి ప్రతిపక్ష పార్టీ ఉన్నా, ఇలా కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, బీజేపీ వామపక్షాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు స్పందించాల్సినటువంటి రీతిగా ప్రజా సమస్యల మీద స్పందించట్లేరు. కాబట్టి జాగృతి అనేటువంటిది ఒక సంస్థగా కవితక్క తాను ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఈరోజు తెలంగాణలో ఉన్నది అని అంటే ఒక జాగృతి ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా కనిపిస్తూ ఉంది. ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యలను అడ్రస్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి ఎవరన్నా ఉన్నారంటే ఏ ఒక్క పార్టీ కూడా అట్లాంటి పరిస్థితులు లేరు. ఇలా అందరూ కూడా జూబ్లీహిల్స్లో డంప్ అయి ఆ రాజకీయపరమైనటువంటి చిన్న ఉప ఎన్నిక పైన అంతా చేస్తున్నారు. కానీ యావత్ తెలంగాణలో ఉండబడేటువంటి ప్రజల యొక్క సమస్యలను పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క రాజకీయ పార్టీలు తెల్లవారి మీది రాజకీయ పార్టీ అయితే గనక మీ బాటలు చూస్తుంటే రాజకీయ పార్టీ వైపే అడుగులేస్తున్నట్టు అనిపిస్తుంది. సార్, మీరు కూడా మేబీ కంటెస్ట్ చేస్తే మీరు ఇట్లనే నియోజకవర్గానికి మరి పరిమితమై మీరు కూడా వర్క్ చేయాల్సి వస్తుంది. అంటే మీరు అన్నందుకు నేను అంటున్నా. నేనేమంటాను అంటే, నేను ఒక నియోజకవర్గానికి పరిమితమైనట్టే ప్రజానాయకులు ఇలా అందరూ పోయి ఒక దగ్గర పనిచేయాల్సిన పని లేదు కదా. ఇలా ఈ రాష్ట్రంలో అకాల వర్షాలతో అన్నదాతలు ఆగమైపోతున్నారు, ఎరువులందాక అన్నదాతలు ఆగమైపోతున్నారు, గురుకులాల్లో మరణ మృదంగాలు మోగుతున్నాయి. నినాక మొన్న కూడా షాయంపేట సంబంధించిన మండలంలో ఒక విద్యార్థిని డార్మెటరీ సంబంధించిన రూమ్లో ఉరివేసుకొని చనిపోయింది. ఇలా అనేక సమస్యలు చుట్టుముట్టినాయి ఈ ప్రాంతంలో. టీజీపీఎస్సీ సంబంధించినటువంటి ఉద్యోగం ఎవరైతే వాళ్ళు నిరుద్యోగులు ఉన్నారో అక్రమ నియామకాలు చెప్పడం ద్వారా ఆ బిడ్డలందరూ కూడా బాధపడుతుంటే ఇలా టీజీపీఎస్సీ ఆఫీసు చుట్టుముట్టింది జాగృతి. ఇలా
జాగృతి సుప్రీంకోర్టు సంబంధించిన న్యాయమూర్తికి వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు ఉత్తరం రాసింది కవితక్క గారు. ఆశా వర్కర్ల సమస్యలు ఒకవైపు, అంగన్వాడీల సమస్యలు ఒకవైపు, విఓఏల సమస్యలు ఒకవైపు, పోలీస్ సంబంధించిన ఉద్యోగుల సమస్యలు ఒకవైపు, ఏదైతే ఉపాధ్యాయుల సంబంధించిన సమస్యలు ఒకవైపు, ఎన్ని సమస్యల వలయంగా ఉన్నటువంటి తెలంగాణలో ఒక జూబిలీస్ ఎలక్షన్ ఒక్కటే ఉన్నట్టుగా అన్ని పార్టీలు అదే మంత్రం చేపిస్తే మరి ప్రజల సమస్యలు ఇవాళ గాడి తప్పిపోతున్నటువంటి పాలన ఒకవైపు జరుగుతుంటే ఎవరు ప్రశ్నించాలి? ఇలా ఎవరు కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఇలా మీకు గోదావరిని సంబంధించిన నీళ్ళను అక్రమంగా తరలించకపోతున్నారు ఆంధ్ర పెట్టుబడిదారులు, ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించట్లేదు. కృష్ణా నీళ్లను అక్రమంగా తరలించకపోతున్నారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించట్లేదు. ఎవరు ప్రశ్నించాలి మరి ప్రజల పట్ల? ఈ తెలంగాణ సంబంధించినటువంటి ఏదైతే మన వనరులు మనకని చెప్పేసి మన నీళ్లు మనకు, మన నిధులు మనకని తెచ్చుకున్నటువంటి రాష్ట్రంలో ఒక మన నీళ్లు మనకు దక్కేటువంటి పరిస్థితి లేదు, మన నిధులు కూడా మనకు వచ్చే పరిస్థితి లేదు. ఇలా తెలంగాణ జాగృతి ఆ పాత్ర పోషిస్తుంది, ఆ ప్రధాన ప్రతిపక్ష భూమిక పోషిస్తుంది. అసలైతే బీఆర్ఎస్ పార్టీ ఆ పాత్ర పోషించాలి, 100%. కానీ ఆ పాత్ర నుంచి బీఆర్ఎస్ తప్పుకున్నది కాబట్టి మేము అది తీసుకున్నాము అని చెప్పదలుచుకున్నారా? తెలంగాణ అస్తిత్వం ప్రమాదంలో పడ్డ ప్రతిసారి తెలంగాణ జాగృతి ఒక వేదిక అయి నిలిచింది, ఒక ధిక్కార గలమై నిలిచింది. ప్రతిసారి కవితక్క గారు నిలబడ్డారు. ఇలా బీసీ రిజర్వేషన్ల విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఏం స్టాండ్ ఉందో మాకు తెలియదు, కానీ కవితక్క స్పందించిన తర్వాత వెంటనే వెనక స్పందించడం అనేటువంటిది మిగతా పార్టీలకు అలవాటుగా మారిపోయింది. అదే పద్ధతిలో బీసీ సంబంధించిన ఉద్యమం కూడా నడుస్తూ ఉంది. అంటే మేమేమంటున్నామంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో స్పందించాల్సినటువంటి పార్టీలు వాళ్ళ అనుకూలంగా ఈ ప్రజా సమస్యల మీద మాట్లాడలేరు. ఆ పాత్ర ఇలా జాగృతి పోషిస్తుంది. అందులో భాగంగానే ఈరోజు మేము జనం బాటలోకి వెళ్ళాం. జనం బాటలోకి పోయిన తర్వాత ఏదైతే ప్రజా సమస్యలు వస్తున్నాయో ఆ సమస్యలన్నిటి కూడా ప్రభుత్వం పైన ఎకరువు పెట్టేటువంటి విధానానికి మేము శ్రీకారం చుట్టాం. గాజుల రామారంలో హైడ్రా సంబంధించిన బాధితులు ఇళ్లను కూల్చివేసేస్తే వాళ్ళ నిరాశ్రయాలను చేస్తే కవిత గారి దగ్గర పోయి హక్కును చేర్చుకుని వాళ్ళకి అండగా నిలబడి ఆ లీగల్ ప్రాసెస్లో కూడా వాళ్ళకు కుటుంబాలకు న్యాయం చేసే విధంగా ఈరోజు ముందుకు పోయినాం. అంటే ఏ వర్గాలకు అన్యాయం జరిగినా కవితక్క ముందుండి కొట్లాడుతూ ఉంది. ఇది జనాలు గమనిస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు జనం బాటలో కూడా మాకు బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు, చాలా బాగుంది, జనం మధ్యలో తిరుగుతున్నారు, సమస్యలు అనేది తెలుసుకుంటున్నారు, చాలా చాలా బాగున్నాయి. ఈ సమస్యలు ఏమైనా కొత్తగా వచ్చినాయా? గతంలో బీఆర్ఎస్ పాలనలో ఉన్న సమస్యలే కదా ఇప్పుడు కనబడుతున్నాయా అనే క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నేనేమంటాను, ఈ సమస్యలు అనేటువంటి కొత్తగా పుట్టేటి ఏముండవు. గత 10 ఏళ్లలో కొంత మేర కేసీఆర్ గారు చేయగలిగినంత చేశారు. కానీ ఈ తెలంగాణలో భౌగోళిక తెలంగాణ అనేటువంటి వచ్చింది, కానీ సామాజిక తెలంగాణ రాలేదనేటువంటిది స్పష్టంగా కవితక్క చెప్తా ఉన్నారు. ఏదైతే సామాజిక తెలంగాణ కోసం సమాజంలో ఉన్నటువంటి అంతరాలు దూరమై చట్టసభలకు రావాల్సినటువంటి వర్గాలు ఇంకా రానటువంటి పరిస్థితులు ఉన్నాయి. స్థానిక సంస్థలలో కూడా కొన్ని కులాలకు ప్రాతినిధ్యం లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇయాటి వరకు అసెంబ్లీ గేట్లు చూడనటువంటి కులాలు ఎన్నో కులాలు బీసీ కులాలలో ఉన్నాయి. కాబట్టి మేమేమంటున్నాం, మేమెంతో మాకంత అనేటువంటిది నినాదంతో పోతున్నాం. సామాజిక న్యాయం అనేటువంటిది వివిధ రాజకీయ పార్టీలకు అదొక నినాదంగా మాత్రం ఉన్నది. కానీ తెలంగాణ జాగృతికి కవితక్కకు తను తీసుకున్నటువంటి లైన్ ఏదైతే సామాజిక తెలంగాణ ఉందో, ఈ సామాజిక తెలంగాణ వాళ్ళకు నినాదం అయితే ఇది మాకు విధానం అని చెప్పేసి మేము స్పష్టంగా చెప్పాం. ఆ చేసే విధంగానే మేము ముందుకు పోతున్నాం. కోపం బీఆర్ఎస్ మీద కాబట్టి ఇవన్నీ చేస్తున్నారు కవిత గారు. నిజంగా జనం మీద ప్రేమ లేదు అనేది కూడా ఇంకోటి కూడా వినిపిస్తోంది. మాకు ఎవరి పట్ల ద్వేషం లేదు. రాజకీయాల్లో రక్త సంబంధాలు అనేటువంటి కూడా దూరం అయ్యేటువంటి పరిస్థితులు సహజంగా చూస్తా ఉన్నాం. నేనేమంటున్నా, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ తెలంగాణ తెచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితి అయింది. అంటే తెలంగాణ అస్తిత్వం కోసం కొట్లాడినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త తెలంగాణ అనేటువంటి పదాన్ని దూరం చేసుకుంటే ఇలా తెలంగాణకు సంబంధించిన అస్తిత్వానికి భంగం కలిగినప్పుడు, ఈ ప్రాంతానికి ఈ విభజన హామీలు రానప్పుడు, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు వీళ్ళందరూ కూడా ఎవరు కూడా దానిపైన కృషి చేయనప్పుడు, కవిత గారు ఒకప్పుడు బెస్ట్ పార్లమెంటేరియన్గా ఉండి ఎంపీగా ఉన్నప్పుడే విభజన హామీల పైన ఉండి కొట్లాడి తెలంగాణ బాగు కోసం కొట్లాడినటువంటి నాయకురాలు. కాబట్టి తెలంగాణ పైన అక్కకు ప్రేమ లేదనేది కాదు. 2006 నుంచి 2014 వరకు సుమారు 1,00,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఈ ప్రాంత సంబంధించిన సమస్యలన్నిటి కూడా ఆకలింపు చేసుకున్నట్టు నాయకురాలు. కేసీఆర్ గారికి ఎంతటి వజ్ర సంకల్పం తెలంగాణ ప్రజల పట్ల ఉంటుందో అంతటి వజ్ర సంకల్పం, అంతటి మొండి ధైర్యం కవితకు సొంతం. కాబట్టి తెలంగాణ ప్రజల పట్ల ఇక్కడ ప్రేమ అనేటువంటి లేకపోవడం అనేది శుద్ధ తప్పు. ఇది బీఆర్ఎస్ పైన మాకు ఉన్నటువంటి కోపము, ఆక్షేపము కాదు. మేమేమంటున్నాం, ఉద్యమకారుల విషయం కూడా మన జనం బాట బయలుదేరినప్పుడు స్పష్టంగా ఒకటి చెప్పిళ్ళు, ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యమకారులకు దక్కాల్సినటువంటి ఫలాలు, ఉద్యమ ఫలాలు ఈ 10 సంవత్సరాల్లో దక్కినాయా? పోనీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హామీలు ఇచ్చింది కదా, ఉద్యమకారులకు 250 గజాల జాగిస్తాం, పెన్షనరీ విధానాన్ని తీసుకొస్తాం, వాళ్ళకు స్వతంత్ర సమరయోధులు అని చెప్పేసి తీసుకొస్తామని చెప్పేసి ఇండ్ల స్థలాలు ఇస్తాము, దాంతోపాటు ఇండ్లు కట్టిస్తాము అని చెప్పేసి చెప్పిళ్ళు. అట్లా ఉద్యమకారుల ఓట్లన్నీ కూడా దండుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఉద్యమకారులకు ఈ 10 ఏళ్లలో కూడా జరగాల్సినటువంటి న్యాయం జరగలే. దాంతోపాటు అమరులైనటువంటి కుటుంబాలు అనేక ఆత్మగౌరవ వేదికల మీద మనమే చెప్పినాం కదా, 1200 మంది బిడ్డలు ఆత్మత్యాగం చేసుకున్నారు, 1200 మంది బిడ్డలు అన్నారు. మరి ఎంతమంది బిడ్డలకు మనము ఆత్మత్యాగాలు చేసుకున్నట్టు అమరులకు మనం కంపెన్షన్ కానీ లేకపోతే వాళ్ళకి ఏదైనా సహాయం చేసినాము, వాళ్ళ కుటుంబాల్లో ఎంతమంది కుటుంబాలకు మనం ఉద్యోగాలు ఇచ్చినాము? అందుకే కవిత గారు ఏమన్నారు, జరగాల్సింది జరగాలి. నేను అంతర్గత వేదికలలో బీఆర్ఎస్లో ఉన్నప్పుడు అనేక మార్లు అమరుల గురించి కానీ ఉద్యమకారుల గురించి కానీ కొట్లాడినా, అయినా కానీ ఆ రోజున పట్టించుకోలేదు. కాబట్టి ఉద్యమకారుల
ప్రజలారా, అమరవీరుల కుటుంబాలు మీరందరూ నన్ను క్షమించండి అని చెప్పేసి కవితక్క ఒక మెట్టు దిగి కూడా ఆ రోజు జరిగిన తప్పిదాన్ని ఒప్పుకొని ఈ రోజు ప్రజలలో పోయింది. ఇక మాకు తెలంగాణ సమాజం పైన ఎందుకు మాకు అది ఉండండి ఇలా ఈ అంతా ఎపిసోడ్ వెనక, లేకపోతే తెలంగాణ జాగృతి అని పెట్టుకొని కవిత గారు ఇది స్టార్ట్ చేయడం వెనకాల కేసీఆరే ఉన్నారు. కేసీఆర్ ఆడిస్తున్నటువంటి ఒక ఎపిసోడ్ అని ఒకళ్ళు అంటున్నారు. లేదు మొత్తం అసలు సీఎం రేవంత్ రెడ్డే ఉన్నాడు, వాళ్ళిద్దరు క్లోజు, బిజినెస్లు ఉన్నాయి, అంతకంటే ముందు దోస్తులు వీళ్ళు అని ఇంకో ప్రచారం. అసలు ప్రజలు ఏది నమ్మాలా ఏది నమ్మద్దు, ఈ ప్రచారం ఎందుకు జరుగుతుంది అంటారు? ప్రజలు ఏది నమ్మాలంటే ప్రజలు కవిత గారు చేసే పనిని నమ్మాలి, ప్రజలు కవిత గారు తీసుకున్నటువంటి సమస్యలు నమ్మాలి. ఒకవేళ మా వెనకే గనక రేవంత్ రెడ్డి గనక ఉంటే మేము కాంగ్రెస్ని ఎక్కువ పెట్టాల్సిన పరిస్థితి లేదు, రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి పాలసీస్ని ఎక్కువ పెట్టి విమర్శించాల్సినటువంటి పరిస్థితి లేదు. మా వెనకే కేసీఆర్ గారే ఉండి నడిపిస్తుందంటే కేసీఆర్ గారి యొక్క బొమ్మ లేకుండా మేము రాజకీయాలు చేయాల్సినటువంటి పరిస్థితి లేదు. కేసీఆర్ గారి ఫోటో పెట్టుకుంటే రాజకీయం చేసేళ్ళు, కేసీఆర్ గారి ఫోటో లేకుంటే రాజకీయం చేసేళ్ళు. నేనేమంటున్నా, తండ్రిగా తను పెట్టుకునేటువంటి హక్కు అన్ని విధాలు ఆమెకు ఉన్నప్పటికీ కూడా రాజకీయ పరమైనటువంటి విభేదాలలో తను ఒక పార్టీకి అధ్యక్షునిగా ఉన్నప్పుడు మనం పెట్టుకోవడం అనేటువంటిది నైతికంగా అది కాదు, మన ఆత్మగౌరవానికి భంగం కలుగుతుంది కాబట్టి మనం తీసేయాలనుకున్నారు. ఆ స్పష్టమైన నిర్ణయంతో ఇలా ప్రజలలోకి కేసీఆర్ గారి ఫోటో లేకుండానే పోయారు. అంత ధైర్యం ఎవరికి ఉందండి? ఇలా షర్మిల గారు ఈ ప్రాంతంలో రాజకీయాలు చేసిళ్ళు. నేను ఏమనంటే ఆమె ఏ ప్రసంగంలో చూసినా దివంగత నేత ప్రియమైనటువంటి నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ షర్మిల అని చెప్పేసి ఆమె ప్రసంగంలో ప్రతిసారి రాజశేఖర రెడ్డిని గుర్తు చేసుకుని పోయారు. ఇలా కేసీఆర్ ఇంత తెలంగాణ తెచ్చినప్పటికీ కూడా కేసీఆర్ గారి మాట కానీ కేసీఆర్ గారికి సంబంధించినటువంటి ఫోటో కానీ మేము పెట్టకుండా ఇంత ధైర్యంగా మేము ముందుకు పోతున్నామంటే మేము ఎవరు నమ్ముకొని పోతున్నాం? ప్రజల యొక్క సమస్యలను నమ్ముకొని పోతున్నాం. ప్రజల యొక్క ప్రాతినిధ్యం వహించే శక్తి మాకు రాజకీయ పరమైనటువంటి ప్రాతినిధ్యం ఈ రాష్ట్రంలో లేదు. కేసీఆర్ గారు లేకపోతే అసలు కవిత గారు ఎక్కడ అంటే దానికి ఏం ఆన్సర్ చెప్తారు? మరి కూతురుగా ఎవరికైనా తండ్రి అనేటువంటి జన్మనిస్తారు. జన్మనిచ్చిన తర్వాత రాజకీయ పరమైనటువంటి విభేదాలు వచ్చినప్పుడు ఇంకొక రాజకీయ పార్టీ పుట్టడం తప్పులేదు కదా. పక్క రాష్ట్రంలో వైఎస్ఆర్ సిపి పుట్టింది. ఇలా అది ఎక్కడి నుంచి వచ్చిందంటే కాంగ్రెస్ సంబంధించినటువంటి దాని నుంచి వచ్చాయి కదా. కాంగ్రెస్ నుంచి విడిపోయిన తర్వాతనే రాజశేఖర రెడ్డికి సంబంధించిన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత ఈమె వైఎస్ఆర్సీపీ పెట్టింది. తర్వాత జనసేన వచ్చింది, టీడీపీ ఉంది. పక్క రాష్ట్రంలో ఇన్ని ప్రాంతీయ పార్టీలు ఉంటాయి, ఈ రాష్ట్రంలో రెండో ప్రాంతీయ పార్టీ ఒకవేళ ఉంటే తప్పింది, తప్పైతే లేదు కదా. ఈ ప్రజల యొక్క అవసరం కోసం, ఇక్కడ ఉన్న వ్యాక్యూమ్ కోసం డెఫినెట్లీ పార్టీలు అవసరం అవుతాయి. ఇలా ప్రాంతీయ పార్టీలే ఈ రాజకీయాలను శాసిస్తున్నాయి. జాతీయ పార్టీల ద్వారా ఈ దేశానికి ఒరిగింది ఏం లేదు కాబట్టి దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని చెప్పేసి జాతీయ పార్టీలు ఎంత ప్రయత్నించినప్పటికీ దక్షిణాది రాష్ట్రాల్లో కేవలం ప్రాంతీయ పార్టీలే. ఇవాళ ఈ బీజేపీ సర్కారు మైనార్టీ సర్కారు నడిపిస్తూ ఉంది కేంద్రంలో. ఇలా ఈ సర్కారుకు ప్రాణం పోసింది ఎవరు? ఇలా నితీష్ గారు కావచ్చు, ముఖ్యమంత్రి, ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన ఎంపీల మద్దతుతో. మరి ప్రాంతీయ పార్టీలకు ఎందుకు ఆ బలం చేకూరదు? ఎందుకు సార్ పదే మరో షర్మిల అవుతారు అని ఎందుకు అంటున్నారు? ఆమెకు మాకు నక్కకు నాగలోకాలు అనుకున్నటువంటి దూరం ఉందండి. కవిత యొక్క స్వభావం కానీ, ఆమె యొక్క భావజాలం కానీ, ఆమె యొక్క జ్ఞాన సముపార్జన కానీ, కేసీఆర్ గారు ఎంతటి మొండి ధైర్యంతో ఉంటాడో అంతే వజ్ర సంకల్పంతో ఉన్న నాయకురాలు. ఈ తెలంగాణలో ఉండబడేటువంటి సబ్బండ వర్గాల యొక్క సమస్యల పైన ఆకలింపు ఉన్నటువంటి నాయకురాలు, పూర్తి పరిజ్ఞానం ఉన్నటువంటి నాయకురాలు. ఆమె కనీసం ఇప్పటివరకు ఎక్కడ చట్టసభలు కూడా పోలే షర్మిల. కానీ కవితక్క ఆల్రెడీ ఒక బెస్ట్ పార్లమెంటరీగా నిరూపించుకున్నారు. ఈ ప్రాంత సమస్యల పట్ల కొట్లాడిలు పార్లమెంట్లో ఎమ్మెల్సీగా నిరూపించుకున్నారు ప్రజల పక్షాన ఉండి. కానీ ఆమె ఎక్కడ కూడా చట్టసభలకు ఉన్నటువంటి నాయకురాలను పట్టుకొని ఇక్కడ సక్సెస్ అసలు కనీసం తెలంగాణ సంబంధించిన ఆరాకాము సంబంధం లేనటువంటి పార్టీ ఫెయిల్యూర్ అయితే ఆమె ఫెయిల్యూర్కు మా కంటగట్టేటువంటి పరిస్థితి తెస్తే ఎట్లా? కాబట్టి కవితక్క ఒకవేళ నిజంగా రాజకీయ పార్టీ పెట్టాలన్నటువంటి ఆలోచన కనుక ఉండి పెట్టినా కానీ దేవేంద్ర గౌడ్ గారు కావచ్చు, లేకపోతే షర్మిల కావచ్చు, లేకపోతే ఇక్కడ పార్టీలు పెట్టినటువంటి వివిధ సమాజ విజయశాంతి కావచ్చు, ఇట్లాంటి చాలా మంది అనుభవాలు కవిత గారికి కూడా తెలుసు. సుదీర్ఘ ప్రయాణం ఉంటుంది, దీర్ఘ దృష్టితో పార్టీ పెడితే తప్పితే ఏదో ఉదాసీనమైనటువంటి వైఖరితో పార్టీ పెట్టి మళ్ళీ ఇంకో చెంత చేరాలనేటువంటి ఆలోచన కానీ మాకు ఏది కానీ లేదు. కష్టమైన నష్టమైన ప్రజల వైపున ఉంటాం. అవసరమైతే ఇంకా 5 ఏళ్ళు పట్టవచ్చు, ఇంకో 10 ఏళ్ళే పట్టవచ్చు. ప్రజలతో ఉంటాం, ప్రజా సమస్యల మీద కొట్లాడతాం. ఇప్పుడు కవిత గారు ఎమ్మెల్సీగా ఇంకా ఉన్నారు. ఆమె రిజిగ్నేషన్ ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. అవును, మీరు ఇచ్చిండ్రు, యాక్సెప్ట్ చేయలేదు కదా. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇదంతా చేయాల్సింది కదా అనేది కూడా ఇంకో వర్షం. మీకు ఒక మాట మేడం, మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే స్పీకర్ ఫార్మాట్ లో ఆ రాజీనామాను చేసినాము, ఆ రాజీనామాను ఆమోదించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి, అక్కడ ఉన్నటువంటి గౌరవ స్పీకర్ గారిది. వారు ఎందుకు చేస్తలేరు అన్నటువంటి రీజన్ కూడా మేము పదే అడిగే ప్రయత్నం చేసినాం, యాక్సెప్ట్ చేయాలని ప్రయత్నం చేసినాం. ఈ రాష్ట్రంలో నేను అంటున్నా, నైతికత లేకుండా ఒక పార్టీ తరపున ఎమ్మెల్సీగా గెలిచి ఇంకొక రాజకీయ పార్టీని పెట్టి ఇంకా పదవిని అనుభవిస్తున్నటువంటి మల్లన్న లాంటి వాళ్ళను ఉపేక్షిస్తున్నట్టు తెలంగాణ సమాజం కవితకి ఇంత గొప్పగా రాజీనామా చేసి తనకు పార్టీలో ఉన్నటువంటి ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి ప్రజలకి పోతే ఆమోదించకపోతే మేమేం చేస్తాం మేడం? మా ఫార్మాట్లో ఏమైనా తప్పు ఉందా? బహిర్గతం చేస్తాం. మేము మా ఫార్మాట్ కూడా బహిర్గతం చేస్తాం. ఆ రాజకీయ ఫార్మాట్ కూడా ఏదైతే రాజీనామా ఉందో బహిర్గతం చేస్తాం. ఇప్పుడు మల్లన్న అనే పేరు తీసుకున్నారు కాబట్టి మల్లన్న ఆఫీస్ మీద దాడి చేసిన తర్వాత
అసలు ఎవరి మీద కూడా కేసులు కాలేవంట కదా మీ వాళ్ళు పోయి ఎందుకు కాలేదండి? అయింది, మా సామాజిక కార్యకర్త ఏమో సాయి మీద మరి అరెస్ట్ ఆయన వేదికగా అదే చెప్తున్నాడు కదా, ఎవరిని పట్టుకున్నారు, ఎవరి మీద కేసులు అయినాయి చూపెట్టండి అని అడుగుతున్నాడు. బుల్లెట్లు దెబ్బలు తాకింది, మాకు రక్తపాతం జరిగింది, మాకు ఆయన పైన ఒక చిన్న గీటురాయి కూడా పడలేదు. మా కార్యకర్తకు రక్తం దారాబోసిలు అక్కడ పోయిన దాంట్లో ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏ ఒక్క సమైక్యవాద సంబంధించినటువంటి నాయకులు కూడా కాల్పులు జలపని తెలంగాణ బిడ్డల మీద. ఈయనకు మరి ఎందుకు అంత ఆవేశం వచ్చిందో, ఎందుకు తెలంగాణ బిడ్డల మీద, బీసీ బహుజన బిడ్డల మీద మేము అడగరాని పోయినట్టు మా పైన దాడి చేసిండు. చివరి కేసు కాలేదన్నటువంటి మాట ఎట్లా మాట్లాడతాను? సాయి అనేటువంటి మా యొక్క విద్యార్థి నాయకుని పైన కూడా కేసు అయింది, 100% అయింది. ఆయన అనుభూతి కోసం, ప్రజల్లో ఏదో మెప్పు పొందుకోవడం కోసం, మమ్మల్ని బాధనం చేయడం కోసం ఏమైనా చెప్పుకోవచ్చు, కానీ 100% ఆ కేసులైనా చట్టపరంగా వాటిని మేము ఎదుర్కొంటున్నాం. ఎందుకంటే సోషల్ మీడియాలో భయంకరంగా ప్రచారం చేస్తున్నారు. అంటే కవిత గారు కూడా చాలా టైమ్స్ చెప్పినారు, సోషల్ మీడియాలో నన్ను కించపరిచే వ్యాఖ్యలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి, ఇంకా కూడా వస్తూనే ఉన్నాయి నాకు తెలిసి. ఇప్పుడు జనం బాట మీద కూడా వస్తూ ఉన్నాయి. దీనికి ఎట్లా అడ్డుకట్ట వేయడం? ఎందుకు జనాలు నమ్మట్లేదా? ఎందుకు ఈ నెగిటివిటీ ఎందుకు స్ప్రెడ్ అయింది? అది ప్రజల నుంచి వస్తున్నట్టు నెగిటివిటీ కాదు, ప్రజల నుంచి వస్తున్నట్టు ట్రోల్స్ కాదు. ఒక పెయిడ్ సంబంధించినటువంటి మీడియా ఏదైతే ఉందో, ఒక పెయిడ్ సంబంధించిన సోషల్ ప్లాట్ఫామ్ ను పేర్చుకొని వాళ్ళు ఒక కొంతమంది సంబంధించిన బీఆర్ఎస్ సంబంధించిన నాయకత్వం ఎవరైతే కొంతమంది ఉన్నారో, కవిత గారిని ఓర్చుకోలేనటువంటి నాయకులు, కవిత గారు ఏదైతే కుట్రదారులను ఆ రోజులో చెప్పిందో ఆ నాయకత్వం వాళ్ళ పేడ సంబంధించినటువంటి వర్కర్లను పెట్టుకొచ్చుకొని కవిత గారి పైన చివరకు ఒక మహిళ అనేటువంటి చూడకుండా కూడా దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా ఏది ఉన్నా కానీ ప్రజలు అంతిమ న్యాయ నిర్ణేతలని చెప్పేసి ఇలా జనం బాటలోకి వెళ్ళిళ్ళు. ప్రజల నుంచి అయితే మాకు మంచి అది వస్తూ ఉన్నది. దాన్ని రేపు రోజున ప్రజలే తీర్పునిస్తారు కదా, కవిత గారు నిజంగా పనిచేస్తారా పనిచేయలేదా అనేటువంటిది క్లియర్గా చెప్తారు. ఆమె పట్టుకుంటే ఒక అంశాన్ని విజయ తీరాలకు తీసుకుపోయే విధంగా పట్టుకుంటే తప్పితే మధ్యలో వదిలేసేటువంటి నాయకురాలు కాదు కవితక్క అని చెప్పేసి ప్రజలకు ఒక మంచి అభిప్రాయం ఉంది. కాబట్టి ఏ ఒక్క వర్గాలైనా కానీ కవితక్కకు సమస్యను విన్నవించుకోవడం కోసం అక్క దగ్గర పోతే పని అవుతుంది అనేటువంటి విషయంతోనే అనేక వర్గాలు మాకు రిప్రజెంటేషన్స్ వినతి పత్రాల రూపంలో ఈ జనం బాటలో కూడా ఇస్తున్నారు. ఎందుకనంటే ఈ పట్టుకుంటూ వదలదు, ఆ పని చేసి వదిలిపెడుతుంది, అప్పటిదాకా వదలదని అంతటి నమ్మకం ఉన్నది అలా ప్రజల్లో. కాబట్టి ఈ ట్రోల్స్ గెలిచి అన్ని అనేకం జరుగుతూ ఉంటాయి మేడం, వాటిని పట్టించుకోవాల్సిన పరిస్థితిలో మేమైతే లేము. లాస్ట్ క్వశ్చన్ సార్, యాక్చువల్లీ నిన్ననే కదా హరీష్ రావు గారి ఫాదర్ చనిపోయిండు, చాలా మంది పోయినరు, లాస్ట్కి వస్తే ఈటల రాజేందర్ కూడా వెళ్ళిండ్రు. అంటే బాధలో ఉన్నప్పుడు ఇవన్నీ పక్కకు పోతాయి, కనీసం ఒక పరామర్శన ఉండాలి కదా, కవిత గారు ఎందుకు రాలేదు, కవిత గారు రావాల్సింది కదా అనేది ఒక పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ముందుగా దీని విషయంలో నేను ఒకటి చెప్పదలుచుకున్నాను మేడం. హరీష్ రావు గారి యొక్క ఫాదర్ ఎవరైతే జరిగిపోయిందో వారికి మా జాగృత పక్షాన మా పక్షాన కూడా తీవ్రమైనటువంటి సానుభూతిని, ఆశురు నివాళిని ఆ పెద్ద మనిషికి మేము ఇస్తున్నాం, నివాళులు అర్పిస్తున్నాం. కవిత గారు కూడా దీనికి సంబంధించినటువంటి సంతాపం సంబంధించింది కూడా తెలియజేసారు, సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్ వేదికగా తెలియజేసారు. కానీ నేనేమంటున్నా అంటే ఈరోజు బంధుత్వం గుర్తుకు వస్తూ ఉన్నది. కవిత గారి పైన మల్లన్న లాంటి వ్యక్తులు, ప్రకాష్ లాంటి వ్యక్తులు జుగుప్సాపరమైనటువంటి వాక్యాలు ఒక మహిళ పైన కంచం పొత్తు మంచం పొత్తు అనేటువంటి ఒక దారుణమైనటువంటి మాట మాట్లాడినప్పుడు కూడా ఏ ఒక్క పార్టీ నాయకులు వ్యక్తిగతంగా నేను ఉంటారు, పార్టీలు పక్క పెట్టండి, ఒక బావగాతనో లేకపోతే ఒక అన్నగా కేటీఆర్ గారు ఎవరో ఒకరు కనీసం మీరన్న బంధువుతేనే మాట్లాడితే స్పందించినటువంటి నాయకులు, సరే అది కూడా పక్కకు పెడితే కవిత గారు దాన్ని దృష్టిలో పెట్టుకుని పోలేదని నేను అన్నట్లే. నేనేమంటున్నా, మాకు జనం బాట సంబంధించినటువంటి మైమునర్ షెడ్యూల్ ఆల్రెడీ కవిత గారు బయటికి వెళ్ళిపోయారు, ఏమైతే ఒక్క పూట బయటకు వెళ్ళిపోయింది. జిల్లా మొత్తం వెయిట్ చేస్తున్నటువంటి క్రమంలో షెడ్యూలైజ్ అయింది. ఇవాళ ఆ కార్యక్రమం మైమునర్లు అయిపోయిన తర్వాత వాళ్ళు నిర్ణయం ఏం తీసుకుంటారు అన్నట్టు వెయిట్ చూడాలి. ఆ విషయంలో అది వాళ్ళకు పూర్తిగా కుటుంబపరమైనటువంటి అంశం కాబట్టి నాలాంటి నాయకులు మాట్లాడకపోవడం మంచిది. లాస్ట్లీ సార్, జనం బాట ఓవరాల్గా 4 నెలల తర్వాత అవుట్కమ్ ఏముంటది అనుకుంటున్నారు? జనం బాట మొత్తం పూర్తయిన తర్వాత మేము కేసీఆర్ గారు 2001 సంవత్సరంలో ఎట్లయితే పల్లెబాట ఆ రోజున పెట్టి తెలంగాణ సమాజాన్ని అంతా కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చేసి తెలంగాణ అవసరాన్ని ఏ విధంగా అయితే వివరించి ప్రజల మద్దతు కోరిల్లో అదే ప్రయత్నం ఈ రోజు జనం బాట ద్వారా మేము చేస్తా ఉన్నాం. సామాజిక తెలంగాణ అనేటువంటి రాలేదు, సామాజిక తెలంగాణ ద్వారా రాకపోవడం ద్వారా ఈ ప్రజల్లో ఉండబడేటువంటి కుల అవంతరాలు అనేటువంటి కనిపిస్తూ ఉన్నాయి. ప్రజలు ప్రాతినిధ్యం వహించేటువంటి పెద్ద కులాలు ఏవైతే ఉన్నాయో, చిన్న కులాలు ఏవైతున్నాయో వాళ్ళ ప్రాతినిధ్యం అనేటువంటి తగ్గింది. యువత అంటే కేవలం ఓటు బ్యాంకు వేసేటువంటి యంత్రాలు కాదు, యువత అంటే ఈ దేశ సంబంధించి ఈ రాష్ట్ర సంబంధించినటువంటి శాసనాలు రచించేటువంటి చట్ట నిర్మాతల వాళ్ళు, అట్లాంటి వాళ్ళు కూడా రాజకీయాలు రావాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో కవిత గారు జనం బాట పట్టిల్లు. కాబట్టి 4 months తర్వాత వచ్చేటువంటి అన్నింటిని కూడా ప్రతి జిల్లా నుంచి వచ్చిన సమస్యలు కానీ, వినతులు కానీ, ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలు కానీ వీటన్నిటిని కూడా కొంత ఎక్సర్సైజ్ చేసుకుని ఒక మంచి రాజకీయపరమైనటువంటి నిర్ణయం తీసుకునే దిశగా మేము ముందుకు పోతాను. Yes, sir. Thank you, sir. Thank you very much.